శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పుష్య శుద్ధ సప్తమి సోమవారం. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు జనవరి 6, 2024 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 అయితే 1:13 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:42 అయితే 3:26 వరకు కూడా దుర్ముహూర్తం జరిగింది. వజ్రం ఉదయం 6:31 అయితే 8:01 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరికి రావాలని కోరుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరుసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మేష రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఇతర విషయానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. ఇతర వర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కళాతరపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సంభవించే అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మొత్తం పని క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తుల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువల్ల ఆ చంద్రశేఖరుని, పరమేశ్వరుని ఆవు పాలతో కానీ, చరిత్రసంతో కానీ, తేనెతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి వలలమావిడ.